హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి మన ఛానల్లో అందరికీ తెలిసిందే, కానీ నేను ఎలా ప్రిపేర్ చేస్తానో మీకైతే చూపిస్తానండి. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఎప్పుడు చేసినా సరే ఒకే టేస్ట్ అంటే పర్ఫెక్ట్గా రావాలి అంటే ఒకసారి నేను చెప్పినట్లు ఇలా ట్రై చేయండి. క్లైమేట్ చూస్తే చల్లగా ఉంది. ఈ చల్లటి వాతావరణంలో వేడివేడి పకోడీ వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఈ పకోడీ ప్రిపేర్ చేయడం కోసం నేను ఇక్కడ 3 ఆనియన్స్ తీసుకుని ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఇందులోకి కొంచెం స్పైసీ కోసం ఒకటి పచ్చిమిరపకాయనైతే యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా స్పైసీగా తినాలి అనుకుంటే కనుక 2-3 పచ్చిమిరపకాయలైనా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అదేవిధంగా ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుని ఒక 1/2 టేబుల్ స్పూన్ వాము అయితే వేసుకుంటున్నానండి. మీరు కావాలి అంటే వాము ప్లేస్లో జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు. వాము వేసుకున్నట్లయితే గ్యాస్ ట్రబుల్ రాకుండా, ఎసిడిటీ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. తిన్నది కూడా చక్కగా జీర్ణం అవుతుంది అన్నమాట. అందుకోసం అనేసి ఇలా వేసుకుని మొత్తం ఒకసారి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కలిపేసుకోవాలి. ఆ తర్వాత 1 కప్పు దాకా శనగపిండిని అయితే తీసుకుంటున్నాను. మీకు ఆనియన్స్ ఫ్లేవర్ ఎక్కువగా తెలియాలి అంటే శనగపిండిని కొంచెం తక్కువగా వేసుకోండి. లేదు శనగపిండే కొంచెం ఎక్కువగా ఉండాలి అనుకుంటే కనుక పిండిని ఎక్కువ వేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ ఆనియన్స్ ఎక్కువగా ఉండాలనేసి 1 కప్పు మాత్రమే శనగపిండి తీసుకున్నాను. చూసుకుంటూ కొద్దిగా వాటర్ని అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోండి. వాటర్ ఎక్కువేమీ పట్టవండి. జస్ట్ కొంచెం చూసుకుంటూ కొన్ని వాటర్ని ఇలా చక్కగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత వెంటనే స్టవ్ మీద కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకుని ఆయిల్ హీట్ అయిందా లేదా అని ఒకసారి చెక్ చేసేసుకోవాలి. ఆయిల్ మంచిగా హీట్ చేసుకున్న తర్వాత దీనిలోనికి పకోడీ వేడివేడిగా వేసేసుకోవడమేనండి. చాలా చాలా ఈజీ అన్నమాట. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆయిల్ బాగా హీట్గా ఉన్నప్పుడు వేయండి. చాలా క్రిస్పీగా మంచిగా టేస్ట్గా వస్తాయన్నమాట. దూరంగా ఒకదానికొకటి అంటుకోకుండా ఈ విధంగా వేసుకోండి. సపరేట్గా ఈ విధంగా వేసుకోవటం వల్ల చక్కగా మంచిగా కాలుతాయి, త్వరగా కాలిపోతాయి అన్నమాట. ఆ తర్వాత ఒక సైడు ఫ్రై అయిన తర్వాత రెండో సైడ్ని కూడా టర్న్ చేసేసుకొని నిదానంగా ఈ విధంగా ఫ్రై చేసేసుకోవడమే. స్టవ్నేమి నేను మీడియంలో పెట్టలేదండి, హై ఫ్లేమ్లోనే పెట్టి ఇలా డీప్ ఫ్రై చేస్తున్నాను అన్నమాట. ఇలా చక్కగా కళాయిలోకి ఎంతవరకు సరిపోతాయో అంతవరకు ఇలా వేసేసుకుని 2 సైడ్లా మంచి గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని కొద్దిగా తీసేసుకుని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవటమే. ఇదంతా ఫ్రై అయిన తర్వాత స్టవ్ని కొంచెం సిమ్లో పెట్టుకుని సెకండ్ బ్యాచ్లో వేసేటప్పుడు వేసేసుకోండి. డైరెక్ట్గా వేసేసినట్లయితే అదే హీట్ మీద కొంచెం నల్లగా కలర్ చేంజ్ అయ్యి వస్తాయన్నమాట. సెకండ్ టైం వేసేటప్పుడు అలా ట్రై చేయండి. ఆ తర్వాత అదేవిధంగా మొత్తం కంప్లీట్గా అయిపోయిన తర్వాత 2-3 కరివేపాకు రెమ్మల్ని ఫ్రై చేసి ఈ విధంగా వేసేసుకుని చక్కగా హ్యాపీగా ఈ విధంగా తినేసేయచ్చు. చాలా టేస్ట్గా ఉంటాయండి. మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు. డెఫినెట్లీగా మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకా లైక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్కి అందుతూ ఉంటాయన్నమాట. మరి వీడియో మీకు నచ్చిందా? డెఫినెట్లీగా ఒకసారి అయితే ట్రై చేయండి. తప్పకుండా మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.